హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఫ్యూ డేస్ బ్యాక్ మా అలీ బేబీకి 15 మంత్స్ వ్యాక్సినేషన్ చేయించామండి యూకేలో. ఇక్కడ చేయించాలంటే ఫస్ట్ యూకేకి వచ్చాక ఎన్హెచ్ఎస్లో జీపీ రిజిస్టర్ చేయాలి. మాకు పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్కి 2 మంత్స్ పట్టింది ఆల్మోస్ట్. ఒక్కసారి జీపీ వచ్చాక మనకి నియరెస్ట్ మెడికల్ సెంటర్ అలాట్ చేస్తారు. జీపీ రిలే అవ్వడం వల్ల మా బేబీకి 15 మంత్స్ వ్యాక్సిన్ యాక్చువల్గా 17 మంత్స్లో వేయించాల్సి వచ్చింది. 2 డేస్ బిఫోర్ వ్యాక్సినేషన్ మేము హాస్పిటల్కి వెళ్ళి ఇండియాలో ఆల్రెడీ ఇచ్చిన వ్యాక్సిన్ లిస్ట్ సబ్మిట్ చేసాము. వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలని. వ్యాక్సినేషన్ డేలో నర్స్ మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎన్ని వ్యాక్సిన్స్ ఇస్తారని. తనకి ఆ రోజు టోటల్ 3 వ్యాక్సిన్స్ ఇచ్చారు. మా అలీబేబీని చూడండి వ్యాక్సినేషన్ ముందు ఎలా ఆడుతుందో. బట్ వ్యాక్సిన్ టైం కొంచెం ఏడ్చింది, మళ్ళీ తర్వాత నార్మల్ అయింది. హానెస్ట్లీ నాకు చాలా భయంగా ఉండే అండి ఫీవర్ వస్తుంది అని. ఎందుకంటే ఇండియాలో నేను అన్ని ప్రైవేట్లో వేయించాను పాపకి, అన్ని పెయిన్లెస్ వ్యాక్సిన్సే ఉండే, సో ఫీవర్ రాలేదు. ఇక్కడ వస్తుంది అని భయపడ్డాను. బట్ ఇంటికి వచ్చాక కాసేపు తర్వాత పారాసిటమాల్ ఇచ్చాను తనకి, అండ్ నైట్ కూడా ఒకసారి రిపీట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ డేకి ఫుల్ నార్మల్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.